భర్త వేధింపులను తట్టుకోలేక సాయం కోసం తమను ఆశ్రయించిన ఓ నిస్సహాయురాలైన వివాహితను నయానా భయానా బెదిరించి లొంగదీసుకుని లైంగిక వేధింపులకు గురి చేసిన 2 కాముక కాకీలపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. పలమనేరు పట్టణ పరిధిలోని గంటా ఊరికి చెందిన షబ్రీన్ అనే బాధితురాలిని కిరణ్, ఉమాశంకర్ అనే కాకీలు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నట్లు తమకు అందిన ఫిర్యాదుపై నిందితులు కిరణ్ కుమార్, ఉమాశంకర్లపై కేసు నమోదు చేసినట్లు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ మీడియాకు వివరించారు. బాధితురాలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరుపుతున్నట్లు, తమ విచారణలో తేలే నిజానిజాలను బట్టి నిందితులపై ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని డీఎస్పీ డేగల ప్రభాకర్ స్పష్టం చేశారు. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు బాధితుల నిస్సహాయ స్థితిని ఆసరాగా చేసుకుని వారిని వేధింపులకు గురి చేశారన్న విషయం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది. షబ్రీన్ అనే ఒక మహిళ, ఒక కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని, తన మీద మరణభంగం జరిగిందని పోలీస్ స్టేషన్ వెళ్తే ఫిర్యాదు చేసే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ప్రశ్నించడం. ఒరిజినల్గా నిజానికి ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయ్యింది. ఆమె పైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు, ఆమె వాదపూర్వకంగా ఇచ్చిన కంప్లైంట్ మేరకు నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి ఆ విధంగా స్టేట్మెంట్ జరిగింది. ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది. సమగ్ర విచారణ జరుపుతాము. తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. లేదా డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి రేపు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. యాజ్ ఆఫ్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు చెప్పిన కేసు కాలేదు, పోలీసు వాళ్ళపై ఇది అవుతుందని ఒక బ్యాడ్ పబ్లిసిటీ, ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాకుండా చేసి మీటింగ్ పెట్టడం జరిగింది. మార్నింగ్ 10 o'clock మా సీసీటీవీఎస్ చూసుకున్నా కూడా 11 ఎప్పుడో పెరుగుతుంది. బట్ 10 o'clock ఎఫ్ఐఆర్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమైనా ఐడియా లేదు. బట్ డెఫినెట్గా దీని మీద సమగ్ర విచారణ జరిపి తగిన చర్య తీసుకుని యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఈ కేసు ఫైనల్ చేస్తాం. సార్ ఏ స్టేషన్లో సార్ కంప్లైంట్ ఇచ్చింది? బంగాపట్నం పోలీస్ స్టేషన్. మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయ్యింది. ఆమె పైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు, ఆమె వాదపూర్వకంగా ఇచ్చిన కంప్లైంట్ మేరకు నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి ఆ విధంగా స్టేట్మెంట్ జరిగింది. ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది. సమగ్ర విచారణ జరుపుతాము. తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. లేదా డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి రేపు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. యాజ్ ఆఫ్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు చెప్పిన కేసు కాలేదు, పోలీసు వాళ్ళపై ఇది అవుతుందని ఒక బ్యాడ్ పబ్లిసిటీ, ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాకుండా చేసి మీటింగ్ పెట్టడం జరిగింది. మార్నింగ్ 10 o'clock మా సీసీటీవీఎస్ చూసుకున్నా కూడా 11 ఎప్పుడో పెరుగుతుంది. బట్ 10 o'clock ఎఫ్ఐఆర్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమైనా ఐడియా లేదు. బట్ డెఫినెట్గా దీని మీద సమగ్ర విచారణ జరిపి తగిన చర్య తీసుకుని యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఈ కేసు ఫైనల్ చేస్తాం. సార్ ఏ స్టేషన్లో సార్ కంప్లైంట్ ఇచ్చింది? బంగాపట్నం పోలీస్ స్టేషన్. అప్పటి నిర్వేదాల వల్ల భర్తలో దూరం ఉంటే ఆ ఇష్యూ పైన వచ్చినప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో హోమ్గార్డ్ అనే అబ్బాయి ఇప్పుడు ఇష్యూ చేశానని చెప్పేసి, తర్వాత ఆ అమ్మాయి దేవేంద్ర అనే ఒక అతనితో లైఫ్లో పిల్లలకు అండగా చూడడం కానీ దాంతో సహజీవనం చేస్తూ ఉన్నప్పటికీ తనకు సమస్య వల్ల చనిపోవాలనుకో అని చెప్పేసి మొగిలిఘాట్లోకి ఆ కొండ మీదకి పోయి అక్కడి నుంచి ఈ మోహన్ కుమార్ అనే కానిస్టేబుల్కి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చి మత్తు మంది ఏదో కలిపి ఆ 4 months బ్యాక్ చేసి తనను మానవంగా చేశా అని చెప్పేసి ఆ అమ్మాయి ఫిర్యాదు. దాని మీద ఏమన్నా పొల్యూషన్ చెప్తే చంపుతామని బెదిరించాలని చెప్పి ఆమె ఫిర్యాదు. దాని మీద ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు చేస్తాము. పూర్తిగా టెక్నికల్గా ఆల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము, ఎంక్వైరీ చేస్తాము. ఎవరైతే నేరానికి పాల్పడే వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము. ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ పక్కా తేల్చి దానిపైన యాక్షన్ తీసుకుంటాం. మోహన్ కుమార్ అనే కానిస్టేబుల్, ఇంతకుముందు కూడా ఉమాశంకర్ ఆ ప్రజలు అతను ఉమాశంకర్ కానీ కుమ్మూరులో పనిచేస్తుంది. కిరణ్ ఎక్కడ ఇప్పుడు కనుక్కోవాలి, అబ్బాయి కూడా కనుక్కోవాలి. సార్ అమ్మాయి ఇప్పుడు బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నట్లు మాకు వినిపిస్తుంది. ప్రాథమిక సాక్ష్యాలు చిక్కిన ఇప్పుడే ఎఫ్ఐఆర్ అయింది కదా, ప్రైమరీ సాక్ష్యాలు చిక్కిన వెంటనే రిపోర్ట్ పంపిస్తాము. దీని మీద కూడా ఎఫ్ఐఆర్ మీద
రిపోర్ట్ పంపిస్తాం. డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. ఏమాత్రం ఫ్యాక్ట్ ఉన్నా ఇంకా కఠినంగా అన్ని రకాలుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. సార్ పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి. పక్కా నిజాలు వెలికి తీసి డెఫినెట్ యాక్షన్ ఉంది. ఎవరైనా డిపార్ట్మెంట్ వ్యక్తి అయినా ఎవరైనా కానీ చట్టానికి అతీతులు కాదు. చట్ట పరిధిలో లేకోకుండా ఏమాత్రం ఎక్కువ చేసినా కూడా డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. ఇందులో నిజాలు పూర్తిగా నిర్ధారించుకొని తర్వాత ప్రెస్ మీట్లో అన్నీ కూడా ప్రజెంట్ వాళ్ళని సస్పెండ్ చేసేది జరిగిందా సార్? ఇంకా లేదు సార్. ఇప్పుడు ఈరోజు 10 గంటలకు ఎఫ్ఐఆర్ అయింది, 1 గంటకి అయింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ తీసుకొని నిర్ణయం పెడుతున్నాం. డెఫినెట్గా ఆఫ్టర్ ఎంక్వైరీ ప్రైమరీ రిపోర్ట్ పంపిస్తాము ఆఫీసర్స్. దాని ప్రకారం డెఫినెట్గా యాక్షన్.